ప్రభు గారు ఎక్కడో కాదు కదా, అంటే నేను వినాయకరావు గారు, ప్రభు గారు, సుబ్బారావు గారు, మీరు అందరు సీనియర్సే వెనక ముందు. సో మీ జర్నీ నేను చాలా చూశాను. ఎక్కడి నుంచో మొదలైన మీ జర్నీ ఇక్కడి వరకు వచ్చింది. సో మీ ఫ్యామిలీలో ఫ్యామిలీ స్టార్ ఎవరు? ఏంటండి నా ఫ్యామిలీలో స్టార్ మేడం గారు అని చెప్పి ఇదిగో వాళ్ళు ఖండిస్తున్నారు. ఒకవేళ నేను అందాం అనుకున్నాను అట్లా వాళ్ళ ఎవరో చెప్పారని కదా. దిస్ ఈజ్ జెన్యున్ మూమెంట్. మనము ఏదో గొప్ప కోసమో దానికోసం కదా. అంటే మనం ఇంటికి వెళ్తే మన లైఫ్ జర్నీలో ఫ్యామిలీ స్టార్స్ ఉంటారు. అది మీకు మీ వైఫ్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, లేదు మీ సన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. యాక్చువల్గా ఏ ఫ్యామిలీకైనా స్టార్ అంటే ఫాదర్. అయితే ఐ లాస్ట్ మై ఫాదర్ అట్ మై యంగ్ ఏజ్. నేను చాలా చిన్న ఊహ తెలియని వయసులో నాన్నగారు చనిపోయారు. తర్వాత వీఆర్ బ్రాటప్ బై మై మదర్. మా మదర్ ఈజ్ మై ఫ్యామిలీ స్టార్. ఎందుకంటే మేము 5 ఫ్యామిలీ మెంబర్స్, 3 బ్రదర్స్, 2 సిస్టర్స్. ద వే షీ బాటప్ ఆల్ ఆఫ్ అస్ తీసుకొచ్చినటువంటి విధానం కానీ దాన్ని చాలా గొప్ప విషయం. సో ఐ కన్సిడర్ మై మదర్ యాజ్ ద స్టార్ ఆఫ్ మై ఫ్యామిలీ. అండ్ అట్ ప్రజెంట్ ఇక సిచ్యువేషన్స్ అనేటువంటి స్టార్స్ అవుతుంటాయండి. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కరు తీసుకునే లీడ్ని బట్టి ఫ్యామిలీ మూమెంట్ అనేటువంటిది, ఫ్యామిలీ గ్రోత్ అనేటువంటిది, ఫ్యామిలీ వెల్ఫేర్ అనేటువంటి డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్స్. అట్ సర్టన్ మూమెంట్స్ ఐ టేక్ ద లీడర్షిప్ అండ్ డీల్ ద ఇష్యూస్. Where certain moments my wife Madhavi is here. She takes the lead and family is the star. Who is the star of the family? The family is the star in family life. In the situations. In the situations, yes. Thank you. చాలా పొలైట్గా చెప్పారు. దానికి ప్రభు గారు ప్రెస్ మీట్ హ్యాండిల్ చేసినట్టే చాలా జాగ్రత్త చెయ్యాలి కదా మరి. గుడ్. వాట్ ఎవర్. సో మీరు ఫాదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత మదర్ అనేది ఈజ్ ఎ సోల్. మీ అందరినీ పెంచి ప్రయోజకులను చేసి పంపించడానికి ఆవిడ ఎన్ని కష్టాలు పడితే మీరు లైఫ్లో ఎక్కడి నుంచో స్టార్ట్ అయ్యి ఈరోజు మీ జర్నీ ఫిలిం ఇండస్ట్రీలో ప్రభు గారు అంటే తెలియని వాళ్ళు లేరు. చాలామందికి మీరు బుక్కులు అవన్నీ చాలామంది దగ్గర ఉన్నాయి. అంటే ఈ జర్నీకి అన్నిటికీ కారణం మదర్. ఇట్స్ రైట్. సో యువర్ మీ ఫ్యామిలీలో ఈజ్ ఇప్పుడు లైఫ్ జర్నీ అయిపోయిన తర్వాత మారచ్చు. ఇప్పుడు నాకు మా మదరే నాకు ఫ్యామిలీ. అట్ ద సేమ్ టైమ్ ఐ వుడ్ లైక్ టు రిమైండ్ వన్ థింగ్ సార్. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మా నాన్నగారు డాక్టర్ రామయ్య గారు, మా తల్లి దేవమ్మ గారు, ఆడిపైరం దేవమ్మ గారు, వాళ్ళు జన్మనిచ్చిన తండ్రులు అయితే నాకు సినిమా జన్మనిచ్చిన తల్లిదండ్రులు 2 వ్యక్తులు ఉన్నారండి. ఒకరు మా గురువు గారు దాసరి నారాయణరావు గారు, మరొకరు ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ గారు. వడ్డే రమేష్ గారి ద్వారా ఇండస్ట్రీకి రావటం, తర్వాత దాసరి నారాయణరావు గారి శిష్యుడిగా నేను ఇండస్ట్రీలో అందరికీ వెల్ నోటెడ్. ఎట్ దిస్ మూమెంట్లో మీరు ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ అనేటువంటి ఒక ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఉన్నటువంటి ఒక కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేశారు కాబట్టి దిస్ ఈస్ ద అకేషన్. ఐ మస్ట్ రిమెంబర్ దెమ్, ఐ మస్ట్ పే మై రెస్పెక్ట్స్ టు దెమ్. సూపర్. అదే ఇప్పుడు మన లైఫ్లో అదే వాళ్ళు ఈరోజు లేకున్నా వాళ్ళ గురించి మళ్ళీ ఈరోజు తలుచుకునే అవకాశం రావడం అనేది మనకు హ్యాపీ మూమెంట్. అంటే ఈజ్ ఎ రిమెంబర్ మెమోరీస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అన్నీ నేను అడిగితే కుదరదు, కొన్ని అడగాలి. మొనాటిని వచ్చేస్తుంది అన్నీ నేనే. వీఆర్ హిజ్ ఫ్యాన్స్ పరశురామ్కి. ఎందుకంటే హీ హాజ్ బ్రాట్ అవుట్ వండర్ఫుల్ ఒక క్రియేటివ్ హైట్స్ తీసుకొచ్చినటువంటి ఒక మంచి డైరెక్టర్ అండి. కమాన్, మేము మిమ్మల్ని అడగటం కదా, మీరు మమ్మల్ని అడగండి. సో అలా ప్రేమ గారు, నేను క్విక్గానే ఉంటుంది, ల్యాగ్ ఉంటుంది నా దగ్గర. ల్యాగ్ నాకే నచ్చదు ముందు.